తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏలూరు జిల్లాలో జరిగిన ఓ దారుణం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మనవరాలి వయసులో ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఓ కామాంధుడు. వసతి గృహంలో ఉండి చదువుకుంటున్న పేద పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడు. ఫోటోగ్రఫీ పేరుతో కారులో బయటకు తీసుకెళ్లి బలవంతం చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో దారుణమేంటో తెలుసా? అతగాడికి వాళ్ల ఆవిడ కూడా సహకరిస్తోంది. హాస్టల్ వార్డెన్గా ఉన్న ఆమె తమ భర్తతో వెళ్లాలని విద్యార్థినులను ఫోర్స్ చేస్తోంది. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న ఈ దారుణాన్ని తాజాగా ఓ బాలిక చెప్పడంతో ముసలోడి భాగోతమంతా బయటపడింది. ఏలూరు జిల్లాలోని ఎర్రగుంటపల్లిలో ఓబీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశికుమార్ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో ఓ గర్ల్స్ హాస్టల్లో కూడా నిర్వహిస్తున్నాడు. 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్లో సుమారు 45 మంది విద్యార్థినులు ఉన్నారు. వారిలో స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుకుంటున్న వారు ఉన్నారు. ఆ హాస్టల్కు తన భార్య మణిశ్రీని వార్డెన్గా, కేర్ టేకర్గా తన మేనకోడలను ఉంచాడు. ఎంతో నమ్మకంతో అక్కడ చేరిన పేద విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత శశికుమార్పై ఉంది. కానీ అతడు మాత్రం వంకర బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు. ప్రైవేట్గా ఫోటో స్టూడియో కూడా నిర్వహించి ఆయన ఫోటోషూట్స్, కోచింగ్ వంటి మాయమాటలతో విద్యార్థినులను బయటకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అందుకు ఒప్పుకొని వారిపై హింసించడం, హాస్టల్లో బాధ పెట్టడం వంటివి చేస్తున్నాడు. అయితే ఇన్ని రోజులు భయంతో బయటకు రాక నిత్యం విద్యార్థులు నరకం అనుభవించారు. తాజాగా ఓ విద్యార్థిని ఫోటోషూట్ పేరుతో బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. బాధితులు ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. శశికుమార్ అరాచకాలపై విద్యార్థినులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడితో వెళ్లాలని ఆయన భార్య కూడా బలవంతం చేస్తారని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తున్నాడు. నైట్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను, ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఐదని చెప్పు అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ వెల్ఫేర్ సార్, గవర్నమెంట్ హాస్టల్ హస్బెండ్ అవుతాడు సార్. బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్కు వెళ్లి విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తమను లైంగికంగా వేధించారని హాస్టల్లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి బలవంతం చేసేవాడని వాపోతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్తుంటే ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. వయసుతో సంబంధం లేకుండా బాలికలపై దారుణానికి పాల్పడడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే శశికుమార్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు చేస్తున్నారు.